కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కనుక టాప్ 3 చెప్పారు, మిగతా బాటమ్ 3 చెప్పండి. అకార్డింగ్ టు నంబర్స్ 1 ప్రశాంత్, 2 యావర్, 3 శివాజీ, 4 అర్జున్, 5 అమర్, 6 ప్రియాంక. 6 ప్రియాంక. బట్ ఈ 6 సీజన్లో నుంచి అంటే 7 ఇది 7th సీజన్, ఒక్క సీజన్లో కూడా అమ్మాయి గెలవకపోవడం, ఒక్క ఓటీటీలోనే గెలిచింది బిందు మాధవి. అది చూస్తే అదర్ దెన్ దట్ ఎప్పుడు అమ్మాయిలు గెలవకపోవడానికి రీజన్ ఏంటి అయి ఉండొచ్చండి బిగ్ బాస్లో, మన తెలుగు బిగ్ బాస్లో ఎస్పెషల్లీ? బేబీ అనవసరమైనవి ఎక్కువ ఆలోచిస్తుంటారేమో అమ్మాయిలు. అవసరమైన అదే మీ అనాలిసిస్, అందుకే మిమ్మల్ని అనేది ఒక్క మాటలో సింపుల్గా. ఓకే, అనవసరంగా కొంచెం ఎక్కువ ఆలోచిస్తారేమో. శోభ చాలా ఎక్కువ ఆలోచించే పాపం వెళ్ళిపోయింది బయటికి. అంత ఎక్కువ ఆలోచన అక్కర్లేదు, కూల్గా ఉండుంటే అయిపోయేది. అలాగే పాపం శోభ బ్రెయిన్లో హాఫ్ తను తీసుకొని ఆలోచించడం వల్ల మేబీ ఐ డోంట్ నో. బట్ జోక్స్ అపార్ట్, ఒక అమ్మాయి బిగ్ బాస్ సీజన్ విన్నర్ అవ్వాలని నేను కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఎప్పుడవుతుందో, ఎలాంటి అంత డైనమిక్ అమ్మాయి ఎప్పుడు వస్తుందో కంటెస్టెంట్ కానీ వెయిటింగ్. మరి ఉల్టా పుల్టా కాబట్టి ఈ సీజన్లో అయ్యే ఛాన్సెస్ ఏమి 1% కూడా లేవు ఈ సీజన్లో లేవు. నో వే. ఈ సీజన్లో సమస్య లేదు. ఓకే, సమస్య లేదు. వీళ్ళు ఎక్కడ మౌంటైన్స్, కొండల్లో వేరే డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా, వేరే దీంట్లో ఉన్నారు. నాకు పర్టికులర్గా ఈ సీజన్ ఎంత బాగా జనాలు చూస్తున్న రీజన్ ఏంటంటే ద వే దే కండక్టెడ్. నాకు చాలా చాలా నచ్చింది. వాళ్ళు ఇచ్చిన టాస్క్లు కానీ, ఇది కానీ, బిగ్ బాస్ తీసుకున్న స్టాండ్ కానీ. ఇప్పుడు మొన్న ఈ 3 days నుంచి మనం చూస్తే, ఈ 3 రోజులుగా జర్నీ చూపించారు బిగ్ బాస్. ఈ 6 కంటెస్టెంట్స్కి జర్నీ. అవును, ఈ జర్నీ కాన్సెప్ట్ ఎవరు డిజైన్ చేశారో వాళ్ళకి, దాన్ని ఎవరు ఎడిట్ చేశారో వాళ్ళకి, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళకి, ద కెమెరామెన్స్కి, ద కాన్సెప్ట్కి, వాళ్ళు చేసిన డిజైన్కి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ఒరిజినల్ ఎండమాల్ షైన్ టీమ్ వచ్చారు యాక్చువల్గా దాన్ని. నాకు ఇది తెలియదు. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇన్ని సీజన్స్లో జర్నీ చూపించారు కానీ, అవును, ఈసారి ఒక్కొక్క వేరే లెవెల్, గూస్ బంప్స్ వేరే లెవెల్లో ఉంది. అవును, నాకు తెలీదు ఎండమాల్ టీమ్ వాళ్ళు ఒరిజినల్ మెయిన్ హిందీకి చేసే వాళ్ళు వచ్చేసారు. అది లెక్క ఏంటా మన వాళ్ళు చేసేసారు. అయితే మన వాళ్ళు కూడా చేస్తారు కానీ, బట్ లేదు నేను ఓపెన్ గా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇన్ని వారాలు 14-15 వారాలు వేరే ఎత్తు. ఈ 2 days కంటెంట్ ఏదైతే వాళ్ళు చూపించారో, ఇప్పుడు 6 విన్నర్స్ గా చూపించారు ఆల్మోస్ట్. అంటే వాళ్ళ ఫేసుల్లో ఎలా ఉందంటే ఒక్కొక్కరికి ఇంకా చాలు, మాకు కప్పొద్దేమో, బిగ్ బాస్కి వచ్చినందుకు ఫుల్ఫిల్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఒక్కొక్కరి కళ్ళల్లో కనిపించింది. అంత ఎమోట్ అయ్యారు, అంత ఇదయ్యారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ముందు, అంటే 6 కన్నా ముందు ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారో, ఇన్నాళ్ళు రిగ్రెట్ అయ్యి ఉండరు వెళ్ళిపోయినందుకు. ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఉంటారు. ఈ 2 ఎపిసోడ్లు, ఈ 2 days ఎపిసోడ్స్ చూసి మాత్రం డెఫినెట్ గా రిగ్రెట్ అయ్యి, అరే రే మనం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉంటే బాగున్నాయి అని 100% రిగ్రెట్ అయ్యి ఉంటారు. అనిపించింది నాకు. ఎస్పెషలీ రీసెంట్ గా ఎలిమినేట్ అయిన శోభ, గౌతమ్ లాంటి వాళ్ళు, అరే ఒక్క వారంలో మిస్ అయిపోయామే, 2 వారాల్లో మిస్ అయిపోయామే, ఇంత పెద్ద ఎమోషన్ మిస్ అయిపోయామని. ఐ రియలీ లవ్డ్ ఇట్. నేను బిగ్ బాస్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ 2 episodes కాన్సెప్ట్కి కానీ, వాళ్ళు చేసిన ఇది కానీ, ఏ కంటెస్టెంట్కి ఏ సాంగ్ ప్లే చేయాలి ఒకదాని తర్వాత ఎంత క్యాల్కులేటెడ్గా. అవును, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో నాకు నేను చూశాను ప్రతిదీ కూడా. ఎందుకంటే మనకు 105 days 3 అందరిని 3 segments తీసుకున్నారు. అవును, ఫస్ట్ అంటే వీడియోస్లో, ఏ జర్నీలో, అవును, మొత్తం అన్ని ఫన్నీగా ఉన్న కంటెంట్ అంతా ఫస్ట్ ప్లే చేశారు. అవును, తర్వాత వాళ్ళు పడిన గొడవలు, అరుపులు, గోలాగి ట్రాన్స్ఫార్మ్, ఆ గోలగీల ఇదంతా యాక్షన్ మొత్తం సెకండ్. లాస్ట్లో ఎమోషన్, వాళ్ళు పడిన ఎమోషన్, వాళ్ళు ఇవి ఫ్యామిలీ బాండింగ్స్, ఇంకోటి గెస్ట్లతో ఇదంతా అంటే ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే ఐఎమ్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ విత్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరకు ఎవరికో ఒకళ్ళు ఫేవరెట్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఇది చూసిన తర్వాత మాత్రం అందరికీ అంతే కదా, అరే ఇంత జర్నీ ఉందని అనిపించింది యాక్చువల్గా. షోకి ఫ్యాన్ అయిపోతారు. అవును, షోకి ఫ్యాన్ అయిపోయారు. అదే అంటున్నాను, ఒకళ్ళకి ఫ్యాన్ అవ్వరు, బిగ్ బాస్ కి షోకి ఫ్యాన్ అయిపోతుంది. అదే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇప్పటి వరకు ఒకళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా అరే వీళ్ళు కూడా ఇంత కష్టపడ్డారనే ఫీలింగ్ వచ్చింది యాక్చువల్గా.